ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ సాయంత్రకాలపు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? అనుదినము మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా ఎంతగానో మీరు మేలు పొందుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపకి నీళ్లు లేకపోతే ఏ విధంగా అయితే చనిపోతుందో, మానవుడికి ఆధ్యాత్మికమైనటువంటి ఈ బోధ లేకపోతే మానవుడు కూడా ఎండిపోతాడు. ఒక మానవుడు శ్వాస తీసుకోకపోతే ఏ విధంగా అయితే చనిపోతాడో, విశ్వాసి ప్రార్థనా వాక్యం లేకపోతే చనిపోతాడు. ఒక సైనికుడికి ఆయుధాలు లేకపోతే శత్రువు ఏ విధంగా అయితే దాడి చేస్తాడో, ఒక విశ్వాసికి ప్రార్థనా వాక్యము సహవాసం లేకపోతే సాతాను దాడి చేస్తాడు. అందుకనే మీరు క్రమముగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. రండి, మనం అనుదిన కార్యక్రమంలో జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటికీ చాలా చిన్న ప్రవక్తల గ్రంథాలు మనం ధ్యానం చేశాము. ఈ జకరియా గ్రంథము ఆ మొదటి అధ్యాయాన్ని ఆల్రెడీ మనం ధ్యానం చేశాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచిన మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భద్రత గురించి ఇక్కడ రాయటం జరుగుతుంది. బబులోను దేశంలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి ప్రజలకు దేవుడు ఇస్తున్న అభయము, లేదా దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి భద్రత గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు అని. అనగా దేవుడు భద్రపరచువాడైన క్రీస్తుగా మనకి కనపడుతున్నాడు. ఈ వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి వ్యక్తి గమనించాలి. మొదటిది, దేవుడు తన కంటి పాపను కాపాడునట్లు ఇశ్రాయేలీలను కాపాడును. మొదటిగా, దేవుడు తన కంటి పాపను కాపాడునట్లు ఇశ్రాయేలీలను కాపాడును. ఇది మొదటి భావం. ఇదే వాక్య భాగంలో 2వ భావం ఏమిటంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైనా కూడా శత్రువుగాని ముట్టినట్లయితే తన కన్నుగుడ్డు తాకినట్లే, కనుక వారికి ప్రమాదము పొంచి ఉంది అని సెలవిస్తుంటూ మనకి ఈ వాక్య భాగం అర్థమవుతుంది. మొదటిగా, దేవుడు తన కంటి పాపను కాపాడునట్లు ఇశ్రాయేలుని కాపాడును అని. రెండవది, ఇశ్రాయేల్లో ఎవరైనా శత్రువుగాని ముట్టినట్లయితే వారు తన కనుగుడ్డు తాకినట్లే, కనుక వారికి ప్రమాదము ఉంది, ప్రమాదముగా పరిగణించటం జరుగుతుంది అని దేవుడు ఈ 2వ భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని భద్రపరచు దేవుడై ఉన్నాడు. తన బిడ్డల్ని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఇప్పుడు, రేపు, ఎల్లప్పుడూ ఆయన భద్రపరచు దేవుడై ఉన్నాడు. ఆయన హస్తాలలో మీరున్నారు. అందుకని ఒక మాట అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో, మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి దుష్టుడు మిమ్ములను ముట్టడు. నిజంగా ఒక విశ్వాసి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, నిజంగా విశ్వాసి ఏం చేస్తాడు అంటే, అసలుకి దుష్టుడు ముట్టకుండా తన్ను తాను కాపాడుకుంటాడు అని రాయబడి.
అసలు దేవుని బిడ్డల్ని అపవాది తాకలేడు, దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప. యోబుని చూడండి, యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు, భద్రపరుస్తున్నాడు. తనని భద్రపరిచాడు, తన కుటుంబాన్ని భద్రపరిచాడు, తన ఆస్తిని భద్రపరిచాడు. ఏమండి, ఏ మాత్రము అపవాది యోబు ఇంటిలోనికి కానీ ఆస్తిని కానీ ఏ మాత్రం కూడా హాని చేయడానికి వీలు లేకుండా చేశాడు. అనగా దేవుడు ఆ విధంగా భద్రం చేస్తాడు. కాబట్టి తన బిడ్డల్ని భద్రపరుచు దేవుడై ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, లోకమంతా చెడిపోయింది. అసలుకి దేవుడు మానవులు చేసినందుకు దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈ సర్వ ప్రపంచాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి సమయంలో నీతిమంతుడైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి నోవాహుని ఓడలో భద్రపరిచినాడు ఆయన. అనగా తన బిడ్డల్ని ఆయన భద్రపరచు దేవుడు. సదోమ గొమొర్రా కూడా పాపముతో నిండి ఉన్నప్పుడు లోతుని కూడా, నీతిమంతుడైన లోతుని ఆ సదోమ గొమొర్రాల అగ్ని గంధకములో నుంచి ఆయన తప్పించి లోతుని భద్రం చేసిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి మన దేవుడు భద్రపరచు దేవుడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఫరో చంటి బిడ్డలందరినీ కూడా హతమారుస్తున్నాడు. ఎందుకంటే ఫరో తర్వాత ఇంకెవరు రాజుగా ఉండడానికి వీలు లేదు. ఇశ్రాయేలీలో ఒకవేళ ఎవడైనా డామినేషన్ చేసి ఐగుప్తు దేశాన్ని క్యాప్చర్ చేసుకుంటాడన్న ఉద్దేశంతో మగ బిడ్డలందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో మోషేని భద్రపరిచి శత్రువులు ఎదుటే పెంచి శత్రువులకి సింహస్వప్నంగా మార్చినటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు దేవుడు. పిల్లరా, మోషేని భద్రపరిచిన దేవుడు, అవును, మన దేవుడు భద్రపరుస్తాడు. కాబట్టి మొదటి భావం ఏంటంటే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తన భార్యను తీసుకొని అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోట అబ్రహాము తన భార్యని చెల్లెలని చెప్తాడు. ఈ విషయం అబీమెలెకు తెలుసుకొని శారాను తను పిలిపించుకొని ఇంట్లో ఉంచుకుంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ దగ్గర ఉన్నటువంటి శారా అనే స్త్రీ ఒక పురుషునికి భార్య, నీవు ఆమెను ముట్టిన ఎడల నువ్వు నిశ్చయముగా సస్తావని చెప్పాడు. అనగా చూడండి, దేవుడు తన బిడ్డల ఎడల ఎంత భద్రత కలిగి ఉంటాడో, తన యందు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని నెరవేర్చే ఆ దేవుడు శారమ్మని చెరిపినట్లయితే అబ్రహాము సంతానంలో నుంచి యేసుక్రీస్తు రావాలి కదా, ఎలా చెరుపుతాడు? కాబట్టి దేవుడు అబ్రహాముని శారాని దేవుడు భద్రం చేసినాడు. ఏ మాత్రము అబీమెలెకు చెరపడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, అబ్రహాము నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ మీద ఉన్న శాపం తొలగిపోతుంది అని చెప్పాడు. ఆదికాండం 20:3 కానీ దేవుడు తన బిడ్డల్ని కంటి పాప వలె ఆయన కాపాడే దేవుడు ఆయన. అంతేకాదు, ఐగుప్తు దేశంలో ప్రియరా, యోసేపు తన అన్నలు కొట్టి ఇష్మాయేలుకి అమ్మేసి, ఇష్మాయేలు ఐగుప్తు దేశంలో ఒక ఫరో ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు. ఈ విధంగా అతన్ని కొట్టిన, అతన్ని ప్రియులారా అమ్మివేసిన, అతను బానిసగా పనిచేసిన, ఎన్ని సమస్యలు అతను ఎదుర్కొన్నా కూడా దేవుడు యోసేపును భద్రం చేశాడు. ఎందుకు దేవుడు అన్ని శ్రమల నుంచి ఆయన్ని తప్పించాడంటే రాబోయే మహాశ్రమల కాలం నుంచి తన యాకోబు సంతతిని ఆయన రక్షించాలి కాబట్టి యోసేపుని ఎవరు ఏమి చేయలేకపోయారు అనగా యెహోవా
పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. దేవుడు తన బిడ్డల్ని కాపాడువాడై ఉన్నాడు. ఈనాడు ప్రపంచమంతా కరోనాతో వ్యాపించిన ఆ యొక్క మహమ్మారి పిల్లరా దేశమంతా ఉన్నా కూడా నిశ్చయముగా దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి మీదకి ఈ తెగులు రానికుండా చేయుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. తన బిడ్డల్ని ఆయన భద్రం చేసే దేవుడై ఉన్నాడు. ఇది 100కి 100% నిజం. బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబెద్నెగోలు అనగా మిషాయేలు, హనన్య, అజరే అనేటువంటి ఈ బిడ్డలు బబులోను దేశంలో రాజు యొక్క విగ్రహానికి మొక్కకపోతే వాళ్ళని అగ్నిగుండంలో వేశారండి. అయితే అగ్ని వాళ్ళ తల వెంట్రుకలను కూడా ఏమీ చేయలేదు. ఏ మాత్రం వాళ్ళ వస్త్రాలని కూడా వాసన రాలేదు. అనగా నేను చెప్తున్న ప్రియులారా, దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అక్కడ బైబిల్లో మత్తయి సువార్తలో రాస్తాడు, ఆయన నీ తల వెంట్రుకలన్నిటినీ లెక్కించి ఉన్నాడు. ఎంత భద్రత గమనించండి. నీ తల వెంట్రుకలను నీవు లెక్కించలేవు, నీ చేత కాదు. కానీ దేవుడు నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా ఆయన ఆజ్ఞ లేకుండా కూడా ఎంత భద్రత నీ మీద ఉందో చూడండి. ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు. తన కంటి పాపను కాపాడినట్లు కాపాడుతున్నాడు. షడ్రక్, మెషక్, అబెద్నెగోల్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. నెబుకద్నెజరు రాజు, నీ దేవుడు పూజార్హుడు, తరతరములకు ఈయనే దేవుడు, శాసనం కూడా రాసేసాడు, నీ దేవుడు గొప్పవాడని. తన బిడ్డల్ని ఆయన కాపాడుకున్నాడు. దానియేలుని సింహాల బోన్లో వేస్తే సింహాలు కూడా ఏమీ చేయలేదు. తన బిడ్డల్ని అనగా తన భక్తులను ఆయన భద్రపరిచే దేవుడు. తన బిడ్డలు తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. అంతమ వరకు మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడండి. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు తన కంటి పాపను కాపాడినట్లు ఇశ్రాయేలుని కాదు మనల్ని కూడా కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆయన రెయింబగులు కాపాడేవాడు. ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. ప్రియులారా, నీ ఎడల నా ఎడల దేవుడు ఎంత భద్రత కలిగి ఉన్నాడా. ఒక విషయం చెప్పేదా, బంగారము 1 గ్రాము 1 సవరో ఏమండి 50,000 రూపాయలంట. చిన్న బంగారం, చిన్న ఉంగరము 50,000 సవరంటే ఇంత చిన్నదానికే ఇంత విలువ ఉంటే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నీవు నేను దేవుని దృష్టికి బంగారం కంటే ఎంత విలువైన వారో గమనించండి ఒకసారి. మీరు శ్రేష్టమైన వారు. మరి బంగారాన్ని అంత జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారే, అంత భద్రపరుచుకుంటారే, మరి దేవుడు తన స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ రూపం వచ్చి నీ కోసం రక్తం కార్చంటే నీవు ఈ భూలోకంలో ఎంత విలువైన వాడు అంటే వజ్రం కంటే నువ్వు విలువైన వాడివి అని గుర్తుపెట్టుకో. వజ్రం కంటే విలువైన వాడివి. అందుకనే నిన్ను ఎవరైనా ముట్టితే ముందు నన్ను ముట్టాలా, ఎవరైనా నిన్ను తాకాలంటే ముందు నన్ను తాకి రావాలా. నువ్వు నా చేతిలో ఉన్నావు కదా, అపవాది తాకాలంటే ముందు నా చేయి తాకాలా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నిన్ను నా కంటి పాప వలె కాపాడుతాను. అంతేకాదు, ఎవరైనా శత్రువు నిన్ను ముట్టాలంటే ముందు నన్ను ముట్టి రావాలా. వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. అవును, నీవు నేను యేసుక్రీస్తు రక్తములో కొనబడిన బిడ్డలము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు అమూల్యమైన వారు. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడు. కాబట్టి ఆయన ఇంకెంత భద్రం చేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఏలియాని యెజెబెలు హతమార్చాలనుకుంటుంది.
ఏలియా ఎవరండి? ఆయన ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుండి కింద దిగి వచ్చింది. దేవుని యొక్క ప్రతినిధి ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక యెజబేలు రాణి ఏలియాని హతమార్చడానికి ప్రయత్నం చేస్తుందా? అందుకని దేవుడు ఏం తెలుసా, అసలుకి ఏలియాకి మరణము లేకుండానే చేశాడు. దేవుడి గొప్ప దేవుడండి ఆయన. ఏ యెజబేలు ఏలియాని హతమార్చాలనుకుందో ఆ యెజబేలు కిటికీ నుంచి త్రోయబడి గుర్రముల చేత త్రొక్కబడింది. తన బిడ్డలను తాకితే పరిణామాలు ఎలా ఉంటాయో దేవుడు చూపించాడండి. తన బిడ్డల్ని తాకుతుందా? తన బిడ్డల్ని అన్ని జనులు తాకడానికి ప్రయత్నం చేస్తారా? ఏలియాని తాకడానికి మరణాన్ని ఇవ్వాలనుకుంది. ఏ ఏలియాని మరణము హతమార్చాలనుకుందో దేవుడు అసలుకి ఏలియాకి మరణం లేకుండా చేసి ఆ యెజబేల్ని కిటికీల నుంచి త్రోయబడి గుర్రముల చేత త్రొక్కబడి తన రక్తం కుక్కలు నాకినాయండి. తన బిడ్డల్ని తాకాలనుకుంటే ముందు దేవుడిని తాకాల. అందుకని తన బిడ్డల నిప్పు, తన బిడ్డల్ని దేవుడు ఎంత భద్రపరుస్తున్నాడో ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా. అంతేకాదు ఎలీషా కూడా, సిరియా వాళ్ళు ఎలీషాని పట్టుకోవాలి. ఎలీషా ఏం మాట అంటే అది జరుగుతుంది. మనం అంతఃపురంలో అనుకున్న మాటలన్నీ ఎలీషాకి ఎలా తెలుస్తున్నాయి? ఎలీషాని బంధిస్తే ఇశ్రాయేలు ఓడిపోతారు. ఎలీషాని బంధించడానికి సైన్యాన్ని పంపించాను బిడ్డలారా. కానీ ఏం చేశారు? ఎలీషా ప్రార్థన చేయగలనే వచ్చిన సైనికులకి అంధత్వంతో ముట్టును కాకంటే అందరూ అంధత్వం కలిగిపోయారు. ఎలీషాని గాని ఏలియాని గాని మోజస్ గాని నిన్ను గాని నన్ను గాని అపవాది తాకలేడు. దుష్టుడు వానిని ముట్టలేడు కూడా. కారణం ఏంటంటే నీవు నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను కాబట్టి. దానియేలుని సింహాల బోన్లో వేయటానికి ఒక చట్టం తయారు చేశారండి. ఏ దేవుణ్ణి ప్రార్థించడానికి వీల్లేదు, ఒక రాజును తప్ప. ఎవరైతే చట్టం చేశారో, ఏ విశ్వాసిని, ఏ దేవుని నమ్ముకున్న వ్యక్తిని హతమార్చాలనుకున్నారో, దానియేలు సింహాల బోన్లో నుంచి విడిపించబడిన తర్వాత ఎవరైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో వాళ్ళు ఏం జరిగింది? వారిని, వారి బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలని సింహాల బోన్లో వేస్తే వాళ్ళు ఆ ఎంట్రన్స్ లోకి రాగానే వాళ్ళు పగలగురికిని అంటండి. అనగా తన బిడ్డల్ని హతమారుస్తుంటే దేవుడు మౌనంగా ఉంటాడా? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు, మీరు మందిరపు పనులు ప్రారంభించండి. మధ్యలో ఎవరడ్డ వచ్చినా నేను చూసుకుంటా. మిమ్మల్ని ముట్టిన వాడు నా కన్ను ముట్టిన వాడు. ఎవరైనా ఆటంకపరుస్తున్నారా మిమ్మల్ని? ఏమి దిగులు పడద్దు. సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే, నేను మిమ్మల్ని కాపాడుతా. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా మీకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు ముందు నా కన్నుగుడ్డు ముట్టి మీ దగ్గరికి రావాలా. దిగులు పడద్దు, విచారించద్దు. అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు. మీరు విలువైన వారు, విలువైన వ్యక్తులు దేవుని చేతిలో ఉంటారు. ఆయన నేను భద్రపరుస్తాడు. యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఆర్భాటముతో, ప్రధాన శబ్దంతో ఆయన రాబోతున్నాడు. నువ్వు యేసు ప్రభు నమ్మి బాప్తిజం తీసుకొని ఆయన రక్తములు విమోచించబడ్డావు కాబట్టి ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు మీరు మధ్యాకాశములకు అలా ఎగిరిపోతారు. యేసు ప్రభు నమ్ముకొన్న వారు భూమి మీద విడవబడి మహాశ్రమలు అనుభవిస్తారు. వాళ్ళు ఆ రోజు చావాలన్న చావు రాదు, మహాశ్రమలను అనుభవించాలా. కాబట్టి దేవుడు ఆయన రక్తం చేత కొనబడిన తన బిడ్డల్ని ఆయన భద్రం చేసి మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. మనకి శ్రమలు లేవు. ఈ భూలోకంలో శారీరక కొన్ని శ్రమలు ఉండొచ్చు, కానీ ఎత్తబడిన తర్వాత మనకు శ్రమలు లేవు. కారణం ఏం తెలుసా? అమూల్యమైన తన రక్తం చేత నిన్ను కొని భద్రపరిచి పరలోకంలో నీకు స్థలం సిద్ధపరిచాడే, ఆ స్థలము నీకు ఇవ్వడానికి. మరి ఎందుకు భూమి మీద మీరు భయపడుతున్నారు? ఏ విషయంలో మీరు నేను భయపడాల్సిన పని లేదు.
మిమ్మల్ని ముట్టిన వాడు నన్ను ముట్టుతాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఎవరైనా మిమ్మల్ని ముట్టాలని వస్తే ముందు నన్ను తాకి రావాలా. మీరేం భయపడద్దు, దిగులు పడద్దు, పని జరిగించండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల మేలు విషయమే దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని భద్రపరిచే దేవుడివి. ఎవరైనా మా మీద హాని వస్తే సైన్యములకు అధిపతి యెహోవావి నువ్వే చూసుకుంటావు ప్రభా. అలాంటి అభయమైనటువంటి మంచి ధైర్యం కలిగిన మాటలు మీరు మాకు అనుగ్రహించారు. ప్రపంచం అంత అల్లకల్లంగా ఉన్నా మమ్మల్ని భద్రపరిచే దేవుడు నువ్వే. ఏది విశ్వాసం ఉంచిన వారిని నోవాహుని ఓడలో భద్రపరిచిన దేవుడివి, లోతుని భద్రపరిచిన దేవుడివి, మోషేని భద్రపరిచిన దేవుడివి, దానియేలుని భద్రపరిచిన దేవుడివి. కరోనా కాలంలో మమ్మల్ని కూడా భద్రపరుస్తున్న దేవుడు. అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ శత్రు మమ్మల్ని ఏం చేయలేడు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వీక్షకులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయానికి, తలంపులకి, ఆలోచనకి దేవుడు తోడై నడిపించును కాక. ఆమేన్. మీ గంట పెట్టారా? మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ అని అంటారు.